రాను రాను ఎలక్ట్రిక్ బండ్లు పెరిగిపోతున్నాయోలా రోడ్ల మీద సర్కారోళ్ళు ట్యాక్సులు తగ్గిస్తుండేటాలకు ఒగల్ని చూసి ఒగలు కరెంటు బండ్లు కార్లు మునుం పెట్టి కొంటాండ్రు. ఖరాబ్ గాలుండదు, పెట్రోలు డీజిల్ పెంటలేదు. ఇక ప్రజలకే గంత ఆలోచన ఉంటే సర్కారోళ్లకు ఎంతుండాలే? అందుకే మల్లో తాపు హైదరాబాద్లా ఇగో గిట్లా. బస్సుల శాఖ మంత్రి పొన్నం సారు, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి మేడం, ఆర్టీసీ అధికారులు అందరాకం బస్సులో కూర్చున్నారు. ఎందుకనుకున్నారు? ఈ తాపు కరెంటు బస్సులకు రిబ్బన గత్తరిచ్చిండు మంత్రి సారు బుధవారం. ఈ పారి 65 బస్సులు రోడ్డెక్కుతున్నాయి. అంటే ఇప్పటికే తిరుగుతున్న కరెంటు బస్సులతోటి కలుపుకుంటే మొత్తం 810 బస్సులు నడుస్తున్నాయన్నట్టు తెలంగాణలా. అందులో 300 దాకా హైదరాబాదు సికింద్రాబాదులోనే ట్రిప్పులు కొడుతున్నాయి. దగదగ మెరిసేటి అద్దాల బస్సులల్లా ఉచిత టికెట్లు ఉండేయనుకునేరుల్లో మహిళలు. ఈ 65 బస్సుల్లో కూడా మహాలక్ష్మి పథకం కింద పుణ్యానికే తిరగచ్చు. ఇంతకీ కొత్త బస్సుల రూట్లు ఏవో చెప్పలేదు కదా. సికింద్రాబాద్ కొండాపూర్ నడుమ 14 బస్సులు, సికింద్రాబాద్ ఇస్నాపూర్ నడుమ 25 బస్సులు, సికింద్రాబాద్ బోరబండ నడుమ 8 బస్సులు, సికింద్రాబాద్ రామాయంపేట నడుమ 6 బస్సులు, తతీమ 8 బస్సులు సికింద్రాబాద్ గచ్చిబౌలి నడుమ దింపుతారట. అచ్చే రోజుల్లా కరెంటు బస్సుల సంఖ్య ఇంకా పెంచుతామన్నాడు మంత్రి సారు. ఆటికి తగ్గట్టే ఛార్జింగ్ స్టేషన్లు కూడా పెడతారట. ఇంకా గొప్ప ముచ్చట ఏందంటే ఇగో పొన్నం సారే చెప్తాడు ఇనుండ్రి. ఇప్పుడు ఉన్నటువంటి రూట్లను కాకుండా 373 కొత్త కాలనీలను కనెక్ట్ చేసే విధంగా ఆర్టీసీ ఈ రోజు నుంచి రవాణా సౌకర్యాన్ని అంచనా వారీగా ముందుకు తీసుకొని పోతా ఉంది. దీని వల్ల కనీసం 7 లక్షల మంది ప్యాసింజర్స్ ఇంకా ఎక్కువ ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంది. ఇది కదా నుల్లా కావాల్సింది జనాలకు. 7 లక్షల మందికి ఉపయోగం అంటే మంచి నిర్ణయమే చేసిండ్రు సర్కారోళ్ళు. అట్లనే ఏ ఏరియాలనన్నా బస్సుల సౌలతి కావాలంటే సీదా ఆర్టీసీ అధికారులను కలిస్తే పని అవుతుంది అన్నట్టు చెప్పిండు మంత్రి సారు. మొత్తానికి ఢిల్లీ అసొంటి పరిస్థితి మన హైదరాబాద్కు రావద్దని కరెంటు బస్సులను పెంచుకుంటూ పోతూనే ఉన్నారు సర్కారోళ్ళు. కానీ బస్సు ఛార్జీలే ఆటోల కంటే పిరవైనప్పుడు ఇది ప్రజా రవాణా వ్యవస్థను లేక ప్రైవేట్ రవాణా వ్యవస్థను సర్కారోళ్ళకే తెలియాలిగా. యూత్ అంతా ఒక లెక్క లేరులో. సాఫ్ట్వేర్ నౌకరే కావాలని చూసేటోళ్ళు కొందరైతే అదే సాఫ్ట్వేర్ నౌకర్ని కాదనుకొని పాల వ్యాపారం చేసేటోళ్ళు కూడా ఉన్నారు. సముద్రాల అవతల సాఫ్ట్వేర్ కొలువులు చేసేటోళ్ళు కూడా సొంతూళ్ళకి వచ్చి సాగుబాట పడుతున్నారు ఈ నడుమ. అట్లనే గీడో తమ్ముడు లచ్చల జీతం కాదనుకొని ఎసొంటి పని ముంగటేసుకున్నాడో తెలితే మీరు కూడా శబాష్ అంటారు పక్క. ఓ కాడ 82 ఏండ్ల ముసలవ సర్పంచ్ ఎన్నికల్లో నిల్చున్నది. ఇంకో కాడ 96 ఏండ్ల పెద్ద మంచి సర్పంచిగా పోటీ చేస్తాడు. మరి తెలంగాణ యూత్కేమైంది అని నిన్న మొన్న మనం అనుకున్నాం గాని ఇగో గీ తమ్ముడు యూత్ మొత్తానికి ఆదర్శంగా నిల్చున్నాడులా. ఎందుకంటే 1.5 లక్ష జీతం వచ్చేటి సాఫ్ట్వేర్ కొలువు ఇడ్చిపెట్టి ఊరు బాగుగోరి ఈసారి ఎన్నికల్లో సర్పంచ్గా పోటీ చేస్తున్నాడు తమ్మి. సాఫ్ట్వేర్ కొలువు కాదనుకొని సర్పంచ్గా కావాలనుకుంటున్నాడంటే చిన్న ముచ్చటనా? గొప్ప ముచ్చట కదా. ఇదివరకే నామినేషన్ వేసిండు. ఊరంతా జోర్దార్గా ప్రచారం కూడా చేస్తున్నాడు. నిజామాబాద్ జిల్లా రుద్రూరు మండలం అబ్బం అనేటి ఊరు తమ్మిడి. పేరు షేక్ అఫ్సర్. జనరల్ రిజర్వేషన్ వచ్చిందట ఈ ఊరికి. గందుకే ఇక వచ్చిన ఛాన్సును మిస్ చేసుకోవదని కొలువుకు రాయినామా పెట్టి స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో నిలబడ్డాడు. చదువుకున్నాడు, అందున సాఫ్ట్వేర్ ఉద్యోగి కాబట్టి ఓ మేనిఫెస్టో తయారు చేసుకొని ఓట్లు అడిగేటందుకు పోతున్నాడు. పిల్లలకు ఇప్పటికి టెక్నాలజీకి తగ్గట్టు చదువులు, ఊరోళ్లకు చక్కటి వైద్యం, గల్లీ గల్లీకి సీసీ రోడ్లు, మురికి కాలువలు, పురాతన గుడులు బాగుచేసుడు, ఇంటింటికి ఫిల్టర్ నీళ్లు, ఆడవిల ఊడితే 5,000, ఆడవిల పెళ్ళంటే 5,111. ఇట్లా మొత్తం 20 పాయింట్లతోని మేనిఫెస్టో విడుదల చేసి ఓట్లు అడుగుతున్నాడు తమ్ముడు. సూపర్ పొండ్రి. ఇంకేమంటున్నాడో తమ్ముడే చెప్తున్నాడు. ఈనుండ్రో పారి. షేక్ అఫ్సర్ షేక్ యాక్చువల్గా సర్పంచ్ అభ్యర్థిగా ఇండిపెండెంట్ క్యాండిడేట్గా నిల్చున్నాను నేను. మా అంబెమార్ గ్రామం యొక్క అభివృద్ధిని నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఎలాంటి అభివృద్ధి జరగలేవు, ఏం జరగలేవు. అలాంటిది చూసి 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 నాలో ఒక భావన కలిగింది. ఈ జాబులు చేసి ఏం ప్రయోజనం లేదు, వెళ్ళి విలేజ్ని డెవలప్ చేసుకోవడానికి నేను ఈ విలేజ్కి వచ్చి సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసి పోటీకి దిగాను. గొప్ప ముచ్చటే. ఊరోళ్ళంతా ఆశీర్వదించి సర్పంచ్గా గెలిపితే 10 తరాలు యాది పెట్టుకునేంత గొప్పగా డెవలప్ చేస్తాడట ఊరును. అంతేకాదోల్లో ఊరు కోసం, ఊళ్ళో జనం కోసం 24 గంటలు అందుబాటులోనే ఉంటాంటున్నాడు. మెచ్చుకోవాల్సిందే. మరిగా గింత గొప్పగా ఆలోచిస్తున్నాడు కాబట్టే ఊళ్ళో యూత్ మొత్తం తమ్ముని వెనకనే నిలబడ్డది. జిల్లా మొత్తం కూడా గీ తమ్ముని పేరే వినబడతాంది. చూత్తంటే తమ్మి సర్పంచ్గా గెలుచుడు పక్కా అన్నట్టే ఉన్నది. గీ ఊరు రూపురేఖలు మారేటట్టు ఉన్నాయోల్లా. మరి ఏమైతుందో చూడాలే.
అదునెరిగి వ్యవసాయం పదునెరిగి పంటేయాలంటారు పెద్దలు. అంటే అన్ని అనుకూలంగా ఉన్నప్పుడే వ్యవసాయం పనులు మొదలు పెట్టాలి, లేకుంటే అంత ఉత్త కథ అవుతుంది అన్నట్టు. అట్లనే ఉట్టప్పుడు కానీ సర్కారు పథకాల అమలు కోసం ఎన్నికలప్పుడే గట్టిగా కొట్లాడితే ఖచ్చితంగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకే సర్పంచ్ ఎన్నికలేయాలా అదును చూసి పదును పెడతాండ్రు కొందరు ఓటర్లు. ఇందిరమ్మ ఇండ్లు రాలేదని ఇగో గీ మల్లయ్య కూడా అదే పని చేసిండు. ఇంతకి ఏం చేసిండో చూద్దాం పాండ్రోల్లా. ఇచ్చట ఓట్లు అమ్మబడవు, ఇందిరమ్మ ఇండ్లు ఇత్తమని హామీలు ఇత్తనే ఇంటి లోపలికి రాండ్రి, లేకుంటే జాలు లేకుంటే వీకుండ్రు అన్నట్టే మోక మీద కొట్టినట్టు అట్టకారట్ మీద ఎట్లా రాసిండ్రు చూడుండ్రి. మరి లేకుంటేందొల్లా అగో గూడ్చెలుంటాండ్రు పాపం. అసొంటోళ్లకు గదా సర్కార్ ఇండ్లు ఇయ్యాల్సింది, కానీ ఇసొంటోళ్లకు ఇండ్లు రాకుండా పోతున్నాయి. గందుకే గీ ఉపాయం చేసినట్టున్నారు ఇంటోళ్ళు. జయశంకర్ జిల్లా భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గుమ్మలపల్లి ఊళ్ళే ముచ్చటొల్లాగిది. సర్పంచి ఓట్లేయాలా ఓట్లు అడిగే లీడర్లకు భలే సవాలిచ్చిండు 8వ వార్డు ఓటర్ అయిన సోయం మల్లయ్య. ఓటేసేదాకా ఓటు మల్లయ్య, ఓటేసినాక బోడి మల్లయ్య అన్నట్టు ఓట్ల ముంగటైతే కానొత్తరు లీడర్లు, అటెంకా ఓటరెవలో లీడర్లెవలో. అందుకే అదును చూసి ఇంటి ముంగట దడికి గీ తిరగ రాసి అట్టకారెట్టు కట్టిండు. మరి లేకుంటేందొల్లా అర్హత ఉన్నా కూడా ఇందిరమ్మ ఇండ్లు రావు. ఏండ్లు గడుస్తున్నా ఆసరా పింఛన్లు ఊసే ఉండదు. ఊదుగాలది పీరు లేవదన్నట్టు ఓట్ల జాతర రాంగల్నే అజ్జెత్తాం ఇజ్జెత్తామని లెక్కలేనన్ని సొల్లు ముచ్చట్లు చెప్తుంటారు. పథకాలు రాని ఓటర్లంతా గీ మల్లయ్యని చూసి నేర్చుకుంటే ఈ లోకల్ లీడర్లంతా మోకమేడ పెట్టుకుంటారోలా. కాకా చెప్పేయిగా ఈ అట్టకారటెనుకున్నా నీ తిప్పలేందో అందరింటారు. సార్ మాది గుమ్మలపల్లి, మా ఇల్లు కాలింది, 3 ఆడపిల్లగాళ్ళు. మాకు ఏ సాయం అంటే ఊళ్ళో చేసింది, కానీ మాకు గవర్నమెంట్ నుంచి ఏ సాయం అంటే మాకు అందరూ ఇల్లు రాలేదు, ఏం రాలేదు. మేము మంచిగా ఇది నిపిన కైకిలు పోసిన బతుకు లేకుండా మాత్రం పనికి పోకుంటే ఉపాసం ఉండేనా బతుకుతాను సార్. మేము మాకు ఇల్లు రాలేదు కాబట్టి మేము అట్లా బోర్డు పెట్టిర్రు పిల్లలు. ఎందుకంటే మాకు ఏ సాయం అందలేదు కాబట్టి ప్రభుత్వం నుండి మాకు ఇట్లాంటి అవకాశం వచ్చినప్పుడు మేము పెట్టాలని పిల్లలు పెట్టిర్రు. మాకు కంపల్సరీ ఇల్లు కావాలి, మేము ఏం తప్పు చేసినామని మాకు ఇల్లు రాకుండా చేసింది గవర్నమెంట్. 2 ఏండ్ల కిందట గ్యాస్ సిలిండర్ వేలి ఇల్లు అగ్గి బూడిదవ్వుట్లా గిట్ల గుడ్చేసుకొని ఉంటాన్రట. 2 ఆలుమొగలు పిల్లలు, కన్నీళ్ళొక్కటే తక్కువ కాకముఖంలా. గిసొంటొల్లకు గదా నిజంగా ఇందిరమ్మ ఇండ్లు ఇయ్యాల్సింది. ఇంటి కోసం దరఖాస్తు పెట్టుకున్న లిస్టుల పేరు రాలేదట. ఇంకా ఓట్లెట్లేస్తారు చెప్పుండ్రి ఇంటోళ్ళు. అందుకే ఇందిరమ్మ ఇండ్లు ఇయ్యండ్రి, అట్లయితేనే ఇంటి గడప దొక్కుండ్రి అని పిల్లలు తెలవక ఆలోచన చేసి గిట్లా అట్టబోర్డు పెట్టిండ్రట. వాళ్ళ కోరికలనైతే న్యాయమే ఉన్నది గాని మరిగా లోకల్ లీడర్లు ఏం చేస్తారో చూడాలే. పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చెయ్యాల కదా, మరి పెద్ద మనిషి ఏం ముచ్చట్లు ముంగటేసుకున్నాడో అరుచుకుందాం పాండ్రి. ఓ తాత ఏందే సంగతి? తాత లేదు, తాటి పండు లేదు, కానీ ఇక జల్లిన వార్తలు చదివి బస్ ఎక్కి ఇంటికి వచ్చి ఓటేసి పోదురా. ఇంకా ఆన్య కూర్చొని తాటికాయని దీర్ఘాలు తీస్తానే. ఇక ఇంకా ముచ్చట, రేపు ఇక తానికాయ లసికలు మొదటి విడత చాలా అవుతానే కాబట్టి నాకు జరంత ఇంటికాడ ఇంపార్టెన్స్ పని ఉన్నది, నన్ను జరంత డిస్టర్బెన్స్ చేయకు. వాయమ్మనే మా ముసలాడు సర్పంచ్ అభ్యర్థి అయిన కానుంచెల్లి 4 ముక్కలు ఇంగ్లీష్ కూడా నేర్చుకున్నట్టున్నాడు కదా. నేర్చుకోవాలి తప్పదు మరి. దమ్మున నేను సర్పంచ్గా గెలిపోయినాక ఊళ్ళే మైకు పట్టుకొని ఈ పీచులు ఇయ్యద్దా? అదే రాయాలి. మనకు అనుకూలంగా లేని వాళ్ళ పేర్లు రాసినావా? వెరీ గుడ్. ఇలానే ఉన్నాయి వాళ్ళందరి పేర్లు. సరే ఇక వాళ్ళ పేర్లు ఇల్లు ఉన్నాయంటే ఇవి చదువుకొని డైరెక్ట్ పోయి వాళ్ళ కాళ్ళ మీద పడుడే. ఇక ఆఖరిదాలా ఇక మళ్ళీ ఇంకో ప్రయత్నం ఏముంటుంది? ఇక మనం ఎట్లలో తీరుగా మనం బయటలాడుకొని మనం ఓటేసేటట్టు చేసుకోవాలి. పో కానీ పోలీసు వాళ్ళు ఉంటారు మరి. ఎలక్షన్ కోడ్ అమలున్నప్పుడు నువ్వు మళ్ళా ప్రచారం ఎట్లా చేస్తావురా ముసలోడా అని నీ మక్కలు ఇరగదంటారు, జాగ్రత్త మరి. సరే ఆ ముచ్చట్లు నాకు అంజరిక, కానీ ముందుగానే అయితే నువ్వు ఆ రాసి ఇచ్చిన వార్తలు చక్కగా చదువు, అలక తక్కువ న్యాయపడతా. అరే రాజు, నేను ఈ లిస్టులు ఉన్న పేర్లను చదువుకుంటూ పోయి వాళ్ళ వాడకట్టలను తీసుకొని పోయి వాళ్ళ కాళ్ళ మీద పడతా. మరి ఏం చేస్తాం మరి? ఆఖరిదాల ప్రయత్నం. నువ్వు అయితే ఇంటికానే ఉండు, ఎవరైనా నచ్చేది ఉంటే నువ్వు మాట్లాడు. తాత పోయి మళ్ళీ అతను జల్లినాతని అని చెప్పు. మన ప్రయత్నం మనం చేయాలి. నువ్వు ఇన్నే ఉండు. రాంబయ్యా ఇగో నీ కాళ్ళు మొక్కుతా. నీకేస్తాం సార్, నాకే ఎత్తావు కానీ అయితే రావాలి, మాకు చేయాలి. పింఛన్ ఎత్తలేరా నీకు? అరే కొడుకా, అరే వీని పేరు రాసుకో. పింఛన్ మనం సర్పంచ్ అనేది తెల్లారే వీనికి పింఛన్ ఇప్పియాలి. ఇప్పిస్తా నీకు. అయితే గాని పోయినసారి కూడా 6 నెంబర్కు నాకే ఎత్తాను, నాకు వెచ్చినావు, వేరేటోనికి వేసినావు. చూసుకో, ఖచ్చితంగా నాకే యాదని దండం పెడతారు.
20 గుంటలు తాకట్టు పెట్టిండ్రా సాంబే కాళ్ళు మొక్కుతా ఓటు వచ్చలే నువ్వు వేస్తానంక ఇడిచిపెట్టుడు వాయమ్మనే మా ముసలోని పర్ఫార్మెన్స్ మామూలుగా లేదు కదా. జర్రంత ఏజ్ ఎక్కువై చదువు తక్కువై ఊళ్ళని మిగిలిపోయింది గాని లేకుంటే దేశ రాజకీయాలను శాసించేటోడే. శివరెడ్డి నువ్వు నా దోస్తురా, నాకు ఓటు వేపించి గెలిపియాలి నువ్వు. అయిపోయిందా ఇంతేనా ఉన్నదా ఇంకా? మాపటాలకు ఇగో మనోడు వచ్చి కలుతాను నీకు, అంత మంచిగా చూసుకోర్రి. పింఛన్ ఒక్కడికే వస్తుందా? ఇంకో ఇద్దరు ఉన్నాయి, ఇద్దరికి ఇప్పిస్తా నేను. ఇంటిలో అందరికి 10 మంది ఉండని 10 మందికి పింఛన్లు ఇప్పించే బాధ్యత నాది. నన్ను సర్పంచ్ గా గెలిపిరు అంతే. అవా ఓసిని అన్నాలం పాడగాను జనాలను బోల్తా కొట్టాలే గాని మరీ గింత అధ్వానంగా బోల్తా కొట్టదు ముసలోడు. ఇంట్లో ఒక్కరికి పింఛన్ వస్తుందన్న ముచ్చట తెలియదా ముసలోడా? ఎంతమంది ఉంటే అంతమందికి పింఛన్ ఎట్లిప్పిస్తావు చెప్పు? మన్ను కొట్ట ఇది ఏమైనా న్యాయం పడతాంది ఎవరు? నువ్వు ఆగా గిడ బుజ్జితో మాట్లాడు, వాళ్ళు అయ్యవ ఓట్లు వేయించుతాను. బుజ్జి మీ బాపికి తెడివేయండు, పొలం కాడికి పోయినారు, బయటకు పోలే వెయ్యాలి నువ్వు. ఎందుకు? ఆదివారం. సరే నేను దోమతా, నేను బోల్ దోమతా. ఇగో రాముల తాత వచ్చిండు, కోటరు గుర్తు కోటేసి రాముల తాతకు సర్పంచ్ గా గెలిపియాలని మీ అయ్య అవ్వకు చెప్పు. ఇద్దా నేను అడుగుతిద్దే, నేను దోమతా తీరా. మంచిగా చదువుకో, మంచిగా చదువుకొని పెద్ద డాస్కర్ అయినావు అనుకో, మన ఊరినే పెద్ద దవాఖాన కట్టిస్తా నీ కోసం. అదే నువ్వు మంచిగా దోమలేదు చిట్టి, మంచిగా దోమ. అయ్యిందా? నేను అన్నంత పని అయ్యిందా? ఇదేమన్నా పాతకాలం అనుకుంటున్నా ముసలోడా? బాసం దోమితే, బట్టలు ఉతుకుతే, ఇల్లు వాకిలు ఊడితే ఓట్లేసే కాలం కాదిది. నీతిగా నిజాయితీగా ఊరికి మేలు చేస్తా అంటేనే నమ్ముతారు జనాలు. ఈ పిలాన్ వర్కౌట్ అయితే లేదు, ఈ పిలాన్ చేంజ్ చేయాలి. పిలాన్ నెంబర్ 2. అరే నమస్తే కదా, అంత మంచిగా అయితే కానీ అరే రేపు పొద్దుగాల జర్రంత ఒక్కరోజు నన్ను యాదికి పెట్టుకోరా, పుణ్యం ఉంటుంది. నువ్వు నన్ను ఒక్కరోజు యాదికి పెట్టుకున్నావు అనుకో, 5 ఏళ్ళు నిన్ను యాదికి పెట్టుకున్నా, సరేనా? అరే నీకు అక్కర ఉండవారా? ఐసు పోరనివి పైసలతోటి అక్కర లేకుంటుండే మనిషి ఉంటాడు ఎవరన్నా? అరే నీ అన్ననాస ఉంటుంది అనుకోరాదు, దగ్గర పెట్టుకో. నువ్వు ఒక్కరోజు నన్ను యాదికైతే పెట్టుకో, కాస్త పుణ్యం ఉంటుంది. ఏ ముసలోడా, ఆ తమ్ముడు వద్దంటుంటే జేబులో పెడుతున్నావేంది? ఏదన్నా తేడా వచ్చిందనుకో నీ మక్కలు సాఫ్ చేస్తారు, జాగ్రత్త. అరే నువ్వు ఆగరి ఆగపోరి, ఇది ఆఖరి మోక. ఇది తప్పిందనుకో తలుపులు వేసుకొని నిన్ను అడిగితే వండాలి ఇక. అరే శంకర్రాయ్ ఎప్పుడు వచ్చినావురా తమ్మి? వచ్చిందే. అంత మంచిగా? సరే సరే కారు నీదేనా? ఇక నీకేమన్నా ఖర్చులు ఉంటే ఇక ఈ పైసలు ఉంచుకో. ఇంకేమన్నా తక్కువ పడ్డా కూడా నన్ను అడుగు, నిన్ను అన్న లెక్క నీకు సాయం చేస్తా అంట నేను. ఓ ముసలోడా, ఆ అన్న ఎట్లనో చూస్తున్నాడు పైలం. మరి తిక్కరేగి తిప్పి తిప్పి కొట్టిననుకో నీ చిప్పిరెంటికలు అన్నీ ఊతాయి మరి పైలం. తీసుకోరా తమ్మి, ఇంకేమన్నా అవసరం ఉన్నా నీకు పైసలు ఇస్తా నేను. నేనేమన్నా లేకడోని అనుకుంటాను ముసలోడా, ఓటుకు నోటుకు తీసుకున్న టైప్ ఏమన్నా అవపడతాను అనుకుంటాను. నేను చదువుకున్నోనికి ఇవ్వడానికి సిగ్గు అనిపిస్తలే కొంచెం. ఇట్లా పైన పటారం లోన లోటారం కాలను మస్తు మందికి చూసినా కానీ నీతులు బాగా చెప్తాను మీదరా. తీసుకో, ఏం కాదు, తీసుకోరా. ఏమైతుంది? 1000 రూపాయలు ఇస్తాను పట్టు. ఇగో ముసలోడా మర్యాద మాట్లాడి, నాకు తిక్కరేగింది అనుకో మక్కులు సాపైతాయి. ఓ అన్న, మా ముసలోడు ఏదో ఓటు ఆశకు నిన్ను మందలిచ్చింది తీయే, గంతదానికి పంచాయతీ ఎందుకు గాని పో. ఓ ముసలోడా, నువ్వు వాగ రాదు, వయసు లెక్క పంచాయతీ కొలుసుకోబడుతుంది. నా మక్కులు సాపు చేస్తావా? నా మక్కులు అంటే నా కళ్ళ ముంగట పుట్టి పెరిగి రియాల్లో రేపో సర్పంచ్ కాబోయేటోని నా మక్కులే సాపు చేస్తావారా? అయ్యిందా? నేను అన్నట్టే అయ్యిందా? ఇక ఇప్పటికన్నా ఇంటికి పోయి మలుసుకొని వండుకో. నీ మీద జనాలకి నమ్మకం ఉంటే నువ్వు నడింట్లో వండినా నీకు ఓట్లేసి గెలిపిస్తారు కానీ పోవే. పోతా కానీ ఓ పిల్ల వాతో నేను తన్నులు తిన్నానన్న ముచ్చట మాత్రం ఎవరికి చెప్పక నీకు దండం పెడతా. అవ్వా ఎందుకంటే నేను రేపు సర్పంచ్ గెలిచింది అనుకో, రవికాంత్ తన్నులు తిన్న సర్పంచ్ రాముల తాత అని ఊరంతా చెప్పుకుంటూ నా ఇజ్జత్ తీస్తారు. ఎవరికి చెప్పకు, నీకు పుణ్యం ఉంటుంది. సరే సరే కానీ పో.
చూసింది కదా పబ్లిక్. బేస్తారం నాడు అంటే 11వ తారీఖు నాడు మొదటి విడత స్థానిక ఎలక్షన్లు జరగబోతున్నాయి. వాటి కోసం ఎన్నికల సంఘం కూడా బందోబస్తుగానే ఏర్పాట్లు చేసింది. అట్లనే ఓటర్లు కూడా ఎసొంటి ప్రలోభాలకు లొంగకుండా నిజాయితీగా ఓటేసి ఊరికి మేలు చేసే నాయకుడిని మీరు ఊరి సర్పంచ్గా ఎన్నుకోండి, సరేనా? మొదటి విడత సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి ఊళ్ళల్లో ఎన్నికల ప్రచారం మస్తు ఊపందుకున్నదోళ్ళు. ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా ప్రచారాలు చేసుకుంటా ఓటర్ల మనసు గెలుచుకునే పని ముంగటేసుకుంటున్నారు. అట్లా గీడ ఊళ్ళే ఎన్నికల ప్రచారం ఏ తిరుగా చేస్తున్నారో చూడుండ్రి. అయ్యో ఇవో నీలెక్క ఇంకెవరికి కూడా కరవద్దు అని చెప్పి చూసే బాధ్యత నాది. నువ్వేం చేయాలంటే కత్తెర గుర్తు కోటేయాలి. ఓటు వేస్తే నీకు ఇంకొకసారి ఓటులు నీ దగ్గర రాకుండా చేసే బాధ్యత నాది. ఇవో ఈ గుర్తు కత్తెర గుర్తు కోటేసి గెలిపిర్రి, ఓటుల బాధలు నేను తీరుస్తా. ఓస్ నీ కథ సల్లగుండా. ఈ అన్నయ్య ఎత్తున్న ప్రచారం భలే గమ్మతున్నది కదా. ఈ ఊరు ఆ ఊరు అని తేడా ఏం లేదు. ఇప్పుడు ఏ ఊళ్ళో చూసినా కోతులు కుక్కలు బొమ్మానంగా ఉంటున్నాయి. కొన్ని ఊళ్ళలోనైతే మనుషుల కంటే ఎక్కువ కోతులే ఉంటున్నాయి. యుద్ధానికి బయలెళ్లిన దండు గదిలినట్టే గదిలి జనాలకు బుగులు ఉట్టిస్తున్నాయి. ఏకంగా ఎమ్మెల్యేలే అసెంబ్లీలో మాకు కోతుల తిప్పలు తీరువుండ్రని అడిగే పరిస్థితి ఉన్నదంటే ఇక సర్పంచులకైతే ఊళ్ళల్లా అదే పెద్ద పని అయితది. గందికే గీ ఏషం వేసినట్టున్నాడు ఈ అన్న. ఈ చింపాంజేషం వేసిన ఈ అన్న పేరు గుజ్జాల రామచంద్రారెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం గౌరాయపల్లి ఊరి సర్పంచ్ అభ్యర్థిగా ఆ లమ్మ గుజ్జాల గాలమ్మ పోటీ ఎత్తాందట. ఇక మా అమ్మను సర్పంచ్గా గెలిపిస్తే ఊళ్ళే కోతుల తిప్పలు లేకుండా ఎత్తనని ఈ పని ముంగటేసుకున్నాడు ఈ అన్న. డబ్బుకు కానీ మద్యానికి కానీ ప్రలోభ పడకుండా మీ ఓటును అమ్ముకోవద్దు, ప్రశ్నించే హక్కును కోల్పోవద్దు అని చెప్పేసి ప్రజలను ఎడ్యుకేట్ చేసి ఒక మంచి రాజకీయాలు తీసుకొచ్చి అందరికీ రాజ్యాంగ ఫలాలు అందాలనే ఉద్దేశంతోనే నేను ఈరోజు మా అమ్మగారిని సర్పంచ్గా స్వతంత్ర అభ్యర్థిగా నిలబెట్టాను. సూపర్ అన్న, మంచి మాటే చెప్పినవు పో. మందుకో మనీకో ఓటు అమ్ముకున్నట్టయితే రేపటి కాలాన ప్రశ్నించే అవకాశం ఉండకుండా అయితది. కాబట్టి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లెవ్వలు ఏ ప్రలోభాలకు లొంగకుంటా ఎవలైతే మీ కష్టాల్లా సుఖాల్లా తోడుంటారు, ఎవలైతే మీ ఊరిని అభివృద్ధి చేస్తారని మీకు అనిపిస్తుందో అసొంటి అభ్యర్థికే ఓటేసి గెలిపించుకోండ్రి. మీరు ఓటేసింది ఎవలకు తెలియదు కాబట్టి ఎవలకో భయపడో ఇంకేదో అయితదనో మాత్రం ఓటెయ్యకుండ్రి. ఏమంటున్నాం, సరేనా? కల్తీ కల్తీ కల్తీ, ఈ జగమంతా కల్తీమయమే అయిందోలా. ఇందుగలదు అందు లేదని సందేహము వలదు, ఎందెందు వెతికినా అందందే గలదు కల్తీ అన్నట్టే తయారైందోలా. కల్తీగాళ్ళు దేన్ని ఇడిచిపెట్టలేరు, దొంగోనికి చెప్పే లాభం అన్నట్టే తయారైంది. ఆంధ్ర దిక్కు ఎంత ఘోరంగా కల్తీగాళ్ళు కల్తీ చేసిన చూస్తే పరేషాన్ అవుతారు పక్కా. ఇంతకంటే తక్కువది కల్తీ చేయలేరనుకున్నప్పుడు అంతకంటే తక్కువ దాన్ని కూడా కల్తీ ఎత్తామని చూపెడుతున్నారు కల్తీగాళ్లు. సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం బూదిలికాడ సిమెంట్ల బూడిది కలిపి కాసులెనికేసుకుంటున్నారు బద్మాషిగాళ్లు. పేరువైన కంపెనీల సంచులల్లా బూడిది నింపి కోట్ల రూపాయలు కమాయిస్తున్నారు. కర్నూలు కాడుండే మహేష్ అనేటోడు బూదిలికాడ లేపాక్షి సిమెంట్ పేరు మీద కంపెనీ తెరిచిండట. లేపాక్షి పేరుకు మార్కెట్ల బగ్గ గిరాకీ రావాలంటే ఆలస్యమైతదని మార్కెట్లో మస్తు పేరువైన అల్ట్రాటెక్, మహా సిమెంట్, భారతి సిమెంట్ల బ్రాండులను సంచుల మీద అచ్చుకొట్టిపించుకున్నాడు. మరి ఇవన్నిటినీ కంపెనీళ్లే ఇత్తరు. ఎట్లా అని బగ్గ ఆలోచన చేసి బ్రాండెడ్ సిమెంట్ ను అగ్వ కంటగట్టే ఉపాయం ముంగటేసుకున్నాడు. పావుల మందం సిమెంట్ల బారన మందం బూడిది కలిపి ఎవ్వలకు అనుమానం రాకుండా రాష్ట్రాలు దాటిస్తున్నాడట. ఇక కొందరు ఎట్లుంటారు, అగ్వానంగానే అసిద్ధం కూడా తీసుకునేటోళ్ళు ఉంటారు కదా, గసొంటోళ్ళు అగ్వకు సిమెంట్ దొరుకుతున్నదని జనాలకు అంటగడుతున్నారట. ఇక అసలు కంపెనీలకు డౌట్ వచ్చి విజిలెన్సుల్లో చెవులెయ్యంగానే లెన్సులేసి దొంగలను రెడ్డి హ్యాండెడ్ గా దొరకబట్టిండ్రు. కల్తీ కంపెనీలకెళ్లి మార్కెట్లకు పోయేతందుకు తయారుగున్న లారీ లోడు సిమెంటును నింపేతందుకు తయారుగుంచిన సంచులను దొరకబట్టిండ్రు. జీఎస్టీ, రెవెన్యూ, పోలీస్ అధికారులు కల్తీగాళ్ల మీద కేసులు రాసి కటకటాల పాలు చేసిండ్రు. కల్తీ మాలమ్మి ఒక్క ఏడాదిలోనే 43 కోట్ల రూపాయలను ఇన్కేసిండ్రంటే దంద ఏ రీతిగా నడిచిందో చూడుండ్రి. 3 కంపెనీలు 6 లోడుల లెక్కన కల్తీ దంద హాయిగా నడిచింది గాని 100 గొడ్లను తిన్న రాబంధువు ఒక్క గాలివానకు కుప్పగూలినట్టు చిన్న అనుమానం కల్తీ సామ్రాజ్యం కుప్పగూలేతటి చేసింది. ఎంతో మంది పేరువైన సిమెంట్లతోని ఇండ్లు కట్టుకుంటారు, గల్లీలల్లా తొవ్వలెత్తారు, సర్కారు బిల్డింగ్లు కడతారు. అవన్నీ ఈ కల్తీగాళ్లు జయంగా నాశనమే గదా. మరిప్పటికీ ఎంతమంది ఇండ్లకు ఈ అగ్వ సిమెంటును వాడిండ్రో, ఎన్ని సర్కారు పనులకు కల్తీ మాల్ను కలిపిండ్రో లెక్కలు తీసి ఈ కల్తీగాళ్లతోనే గట్టిస్తే మంచిదనుకోవట్టిండ్రు ఈ వార్త చూసిన జనాలు. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఈ ఊళ్ళ
ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చి జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసొంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి, ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.